వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వక్ఫ్ సవరణ చట్టం ఏదైతుందో రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల సమానత్వ హక్కును, మత స్వేచ్ఛను, అలాగే భావ ప్రకటన స్వేచ్ఛను, మత సాంస్కృతిక విద్యాపరమైనటువంటి సంస్థల నిర్వహణ హక్కును కాలరాస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వము చట్టం చేసింది. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ చట్టంలో ఒక వ్యక్తి వక్ఫ్ చేయాలంటే ఆయన 5 ఏళ్లు ముస్లింగా ఆచరించిన తర్వాతనే వక్ఫ్ చేయాలనేటువంటి క్లాజ్ ఏదైతుందో అది చాలా దుర్మార్గమైంది. భవిష్యత్తులో ఎవరు వక్ఫ్ చేయకుండా చేసేటువంటి కుట్ర దానిలో దాగి ఉంది. అలాగే వక్ఫ్ బై యూజర్ కి సంబంధించినటువంటి దాన్ని తొలగించడం ఏదైతే ప్రభుత్వం చేసిందో దాని వల్ల దాదాపు 6 లక్షల ఇన్స్టిట్యూషన్స్ గత 700-800 సంవత్సరాల క్రితం వక్ఫ్ చేసినటువంటి ఆస్తులన్నీ కూడా ఆక్రమణకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకనే వక్ఫ్ బై యూజర్ అనేటువంటి క్లాజును కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతరులని ఏదైతే మేము తీసుకొస్తామని చెప్తా ఉన్నారో అన్ని తరగతుల ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ధార్మిక సంస్థల బోర్డులు ఉన్నాయో దాంట్లో కూడా ఈ రకమైనటువంటి అవకాశం కల్పించి దేశంలో లౌకిక వాతావరణం తరడవిల్లేలాగా చేయాలి తప్ప ఓన్లీ వక్ఫ్ బోర్డులో మాత్రమే ముస్లిమేతరులను తీసుకొస్తామని చెప్పేసి అంటే అది వివక్షపూరితమైంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా, సమానత్వానికి విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి సిపిఎం పార్టీగా దాన్ని ఖండిస్తా ఉన్నాం. ఆ చట్టం ఏదైతుందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పోరాటాలకి మేము సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం, మద్దతు తెలియజేస్తూ అందులో పాల్గొంటామని చెప్పి కూడా ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.